ప్రపంచంలో ఉన్న అనేక పెద్ద దేశాల గురించి మీరు చాలాసార్లు వినే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా చిన్న దేశాల గురించి ఆలోచించారా? ప్రపంచంలో అనేక చిన్న దేశాలలో ఎలాంటి దేశాలు ఉన్నాయంటే కొన్ని దేశాలైతే మన దేశంలోని ఒక చిన్న గ్రామమంతా కూడా ఉండవు. ఇప్పుడు మనం అలాంటి దేశాల గురించి తెలుసుకుందాం. సీలాండ్. మీరు ఈ దేశం గురించి ఎప్పుడూ వినుండరు. ఈ దేశం గురించి విన్నాక ఇలాంటి దేశం కూడా ఉంటుందా అని అనుకుంటారు. ఈ దేశం ఇంగ్లాండ్ నుండి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేశం సముద్రంలో కేవలం 2 పిల్లర్స్ పై విస్తరించి ఉంది. ప్రపంచంలోకెల్లా అతి చిన్న దేశం అవ్వడం మూలాన దీనిని మైక్రోనేషన్ అని కూడా అంటారు. వాస్తవానికి దీనిని 2వ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ తన శత్రు దేశాలపై నిఘా ఉంచేందుకు నిర్మించింది. ఈ దేశం యొక్క జనాభా మొత్తం కలిపి 27 మంది. ఈ సీలాండ్ పై అధికారం కోసం ఇప్పటికీ కూడా అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయి. కానీ ఈ దేశం ఇప్పటికీ అన్ఆర్గనైజ్డ్ కంట్రీ, అంటే గుర్తించబడిన దేశంగానే ఉంది. వాటికన్ సిటీ యూరోప్లో ఉంది. ఇది ప్రపంచంలోకెల్లా అతి చిన్న దేశం. ఈ దేశంలో పర్యాటకుల మనసులను ఆకట్టుకునే అనేక అద్భుతమైన కట్టడాలున్నాయి. ఈ దేశం యొక్క విస్తీర్ణం కేవలం 44 హెక్టార్లు మాత్రమే. అధికారిక లెక్కల ప్రకారం 2015 నాటికి ఈ దేశం యొక్క జనాభా కేవలం 1000 మంది. మొనాకో సిటీ. మొనాకో కూడా యూరప్ ఖండంలోనే ఉంది. ఫ్రాన్స్ మరియు ఇటలీ మధ్యలో ఉన్న ఈ మొనాకో ప్రపంచంలోనే 2వ అతి చిన్న దేశం. ఈ దేశం యొక్క ముఖ్య నగరం మౌంటే కార్లో మరియు ఈ దేశం యొక్క అధికారిక భాష ఫ్రెంచ్. ఈ దేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ దేశపు ప్రతి వ్యక్తి కూడా కోటీశ్వరుడే. పర్యాటకంగా కూడా ఈ దేశం చాలా అద్భుతమైన ప్రదేశం. అధికారిక లెక్కల ప్రకారం 2013 నాటికి ఈ దేశం యొక్క జనాభా దాదాపు 38,000. నారు రిపబ్లిక్ మహాసముద్రంలో ఉన్న ఒక చిన్న ద్వీపం. ఇది ప్రపంచంలోనే అతి చిన్న రిపబ్లికన్ కంట్రీ మరియు ప్రపంచం మొత్తంలో రాజధాని లేని దేశం ఇదొక్కటే. ఈ దేశం యొక్క విస్తీర్ణం కేవలం 21 స్క్వేర్ కిలోమీటర్స్ మరియు ఈ దేశానికి ఎలాంటి సైన్యం కూడా లేదు. నారు యొక్క జనాభా దాదాపు 10,000. మాల్దీవ్స్. రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్ హిందూ మహాసముద్రంలో ఉంది. ఇది అధికారికంగా గుర్తించబడిన దేశం. మాల్దీవ్ మన ఏసియాలోనే అతి చిన్న దేశం. మాల్దీవ్స్ యొక్క ప్రస్తుత జనాభా దాదాపు 3,50,000. ఈ దేశం దాదాపు 298 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తరించింది. మాల్దీవ్ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన ప్రదేశం. మార్షల్ ఐలాండ్స్. మార్షల్ ద్వీపం సముద్ర మధ్య భాగంలో ఉన్న ఒక ప్రశాంతమైన దేశం. మార్షల్ ద్వీపం అమెరికా నుండి 1986లో వేరుపడి ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడింది. కానీ ఈ దేశం యొక్క రక్షణను ఇప్పటికీ కూడా అమెరికానే పర్యవేక్షిస్తుంది. మార్షల్ ద్వీపం దాదాపు 181 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తరించింది మరియు ఈ దేశం యొక్క జనాభా దాదాపు 53,000. సెయింట్ కిట్స్ అండ్ నేవిస్. విస్తీర్ణం మరియు జనాభా పరంగా నార్త్ మరియు సౌత్ అమెరికాలలో అతి చిన్న దేశం ఇదే. ఈ దేశం యొక్క విస్తీర్ణం దాదాపు 261 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది మరియు ఈ దేశం యొక్క జనాభా దాదాపు 55,000. ఈ దేశానికి అధిక ఆదాయం వ్యవసాయం మరియు పర్యాటక రంగాల నుండి వస్తుంది. లిప్టన్స్టైన్ పశ్చిమ యూరోప్లో ఉన్న ఒక చిన్న దేశం. ఈ దేశం స్విట్జర్లాండ్ మరియు ఆస్ట్రియా దేశాల సరిహద్దు భూభాగంలో ఉంది. 160 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తరించిన ఈ దేశం యొక్క జనాభా దాదాపు 37,000 ఉంటుంది. ఈ దేశం యొక్క రాజధాని వడూజ్ మరియు ఈ దేశం యొక్క అతిపెద్ద నగరం పేరు షాన్. శాన్ మెరినో యూరప్ యొక్క పురాతన ధనరాష్ట్రంగా పేరు పొందింది. శాన్ మెరినో 301వ సంవత్సరంలోనే ఒక ప్రత్యేక దేశంగా అవతరించింది. 61 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తరించిన ఈ దేశం యొక్క జనాభా దాదాపు 32,000 మంది. తువాలు ఆస్ట్రేలియాకి దగ్గరున్న ఒక చిన్న దేశం. 4 ద్వీపాల కలయికే ఈ తువాలు దేశం.
ఈ దేశం దాదాపు 26 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తరించింది మరియు ఈ దేశం యొక్క జనాభా దాదాపు 10,000 మంది. 1978లోనే తువాలు బ్రిటిష్ నుండి స్వాతంత్రం పొందింది. ఇలాంటి మరిన్ని అద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన విషయాల్ని తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వగలరు.